రేడియో వెరితాస్ ప్రేక్షకులకు వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఆగస్టు నెల 28వ తారీఖు బుధవారం. ఈ దినంన సువిశేషంలో యేసు ప్రభు కపట భక్తులైనటువంటి ధర్మశాస్త్ర బోధకులను పరిసయ్యులను యేసు ప్రభు దుయ్యబడుతూ ఉన్నారు. ఈనాటి సువిశేషాన్ని, నిన్నటి సువిశేషాన్ని, మొన్నటి సువిశేషాన్ని మనం గమనించిన ఎడల యేసు ప్రభు కాలంలో మతము ఎంతవరకు భ్రష్టు పట్టిందో మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు కాలంలో యూదయ మత పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు ఎంతగా మతాన్ని పక్కదారి పట్టిస్తున్నారో, ఏ విధంగా మతము ఏ విధంగా ఉండాల్సినటువంటి విధంగా ఉండకుండా పక్కదారి పట్టిపోవడం వలన, వాళ్ళకు అనుకూలంగా మళ్ళడం వలన యేసు ప్రభు వారిని నిందిస్తూ ఉన్నారు, వారిని విమర్శిస్తూ ఉన్నారు, వారిని ఖండిస్తూ ఉన్నారు. ఈ దినమున సువిశేషంలో యేసు ప్రభు ఆనాటి కపట భక్తులైనటువంటి పరిసయ్యులను, ధర్మశాస్త్ర బోధకులను ఇదిగో మీరు సున్నం కొట్టిన సమాధుల వలె ఉన్నారు అని. ప్రియ స్నేహితులారా, ఆ రోజుల్లో సమాధులు అనేవి ముఖ్యంగా ఈ ధర్మశాస్త్ర బోధకులవి, ఇంకా పరిసయ్యులవి, సద్దూకయులవి, ఇలాంటి మత పెద్దల యొక్క సమాధులు అనేవి చాలా శుభ్రంగా, ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని, ఎన్నో జాగ్రత్తలు తీసుకొని, అవి మాసిపోకుండా, అవి పాడు కాకుండా ఎప్పుడు శుభ్రంగా, ఎప్పుడు సున్నం కొట్టి వాటిని మంచిగా చాలా చక్కగా పెడుతూ ఉంటారు. అదే సామాన్యుల యొక్క సమాధులు అయితే వాటికి ఏదో పూడ్చడము, పైన ఏదో బండేయటము, ఏదో మామూలుగా సాధారణ స్థితిలో భూస్థాపితం జరిగేది. కానీ ఈ యొక్క మత పెద్దల సమాధుల మాదిరిగా ఉండేవి కాదు. అందుకే యేసు ప్రభు మత పెద్దలను, యేసు ప్రభు వంచకులైనటువంటి కపట భక్తులైనటువంటి ధర్మశాస్త్ర బోధకులను, పరిసయ్యులను ఇదిగో మీరు సున్నం కొట్టినటువంటి సమాధుల వలె ఉన్నారు అని యేసు ప్రభు ఖండిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారు చూడడానికి చాలా చక్కగా, ఎక్కువగా దేవాలయపు వస్త్రాలతోనూ లేకుంటే అర్చక వస్త్రాలలోనూ, వారు ఇంకా మత దుస్తులలో వాళ్ళు ఎప్పుడు వెలిగిపోతుండేటటువంటి వారు. ఈ విధంగా కానీ బయటికి మాత్రం అలా కనపడినా కానీ లోపల మాత్రము వారు ఎక్కువ కుళ్ళు కుతంత్రాలతోటి వాళ్ళు నివసిస్తూ ఉన్నారు, కుళ్ళు కుతంత్రాలు చేస్తూ ఉన్నారు. వారిలో ఏ విధంగా చనిపోయినటువంటి వారి యొక్క శవాలు సమాధులలో కుళ్ళిపోతూ ఉంటాయో ఆ విధంగా వీరు బయటికి చూడడానికి బాగున్నారు, కానీ అటువంటి కుళ్ళు అనేది వీరిలో ఉన్నది. అటువంటి కుతంత్రాలు అనేవి వీరు చేస్తూ ఉన్నారు. కనుక యేసు ప్రభు వారి యొక్క మనస్తత్వాలను ఎరిగి, వారి యొక్క హృదయాలను ఎరిగి, ఇదిగో మీరు సున్నం కొట్టినటువంటి సమాధుల వలె ఉన్నారు, ఇదిగో మీకు అనర్థము అని యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. కనుక ప్రియ స్నేహితులారా, ఇటువంటి కుళ్ళు కుతంత్రాలు చేసేటటువంటి కుళ్ళు రాజకీయాలు మతంలో చేయడంతో యేసు ప్రభు ఆనాటి మత పెద్దలను యేసు ప్రభు ఖండిస్తూ ఉన్నారు. ఇంకా అంతేకాకుండా ఈ దినమున ఆ రోజుల్లో యేసు ప్రభుతోటి వీళ్ళు పరిసయ్యులు, ఇంకా ఆనాటి మత పెద్దలు ఏమన్నారు, మేము గనక ఆనాటి పెద్దల కాలంలో ఉంటే గనక ప్రవక్తలను చంపించడంలో మేము వారిని వారించేటటువంటి వారమని చెప్పుకుంటున్నారు. ఇక్కడ పరోక్షంగా ఏమని చెప్పుకుంటున్నారు, ఇదిగో ప్రవక్తలను చంపినటువంటి వారి యొక్క వారసులు అని వీళ్ళు చెప్పుకుంటున్నారు. అంటే వీరు ఏం మాట్లాడుతున్నారో వీరికి అర్థం కాకుండా వీళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. అంటే ఆనాటి పరిసయ్యులు, ఇంకా ధర్మశాస్త్ర బోధకులు, ఆనాటి మత పెద్దలు ప్రవక్తలను ఎవరైతే దేవాలయ పెద్దలుగా, మత పెద్దలుగా చలామణైనారో అటువంటి వారందరూ వారి యొక్క వారసులే తర్వాత క్రమక్రమంగా పరిసయ్యులు, సద్దూకయులు, ధర్మశాస్త్ర బోధకులు వాళ్ళు కొనసాగినారు. కనుక ఆనాటి ప్రవక్తలను చంపినటువంటి వారి యొక్క వారసులమని వీరు పరోక్షంగా తమను తాము బయటపెట్టుకుంటూ ఉన్నారు. కనుక అందుకే యేసు ప్రభు అంటున్నారు, ఇదిగో మీరు అటువంటి వారి యొక్క వారసులము, నేరస్తుల యొక్క వారసులము అని మీరు చెప్పుకుంటున్నారు. కనుక నేరస్తుల యొక్క పిల్లలకు కూడా నేరస్తుల మనస్తత్వాలే ఉంటాయని మనం గుర్తుంచుకోవాలి.
నేరస్తుల యొక్క మనస్తత్వాలు ఖచ్చితంగా నేరస్తుల పిల్లలకు కూడా అబ్బుతాయని మనం గుర్తుపెట్టుకోవాలి. నేర ప్రవృత్తిలో ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క పిల్లలు నేర ప్రవృత్తిలోనే ఉంటారని చెప్పడానికి మన కాడ ఎన్నో ఆధారాలు ఉన్నవి. కనుక ఆనాటి ఇశ్రాయేలు ప్రజల యొక్క మత పెద్దలైనటువంటి కపట భక్తులైనటువంటి వంచకులైనటువంటి ధర్మశాస్త్ర బోధకులు ఈ పరిసయ్యులు వీరు ఇదిగో మా పెద్దలు నేరం చేసినారు, వాళ్ళు ప్రవక్తలను చంపి నేరం చేసినారు, ఆ నేరస్తుల యొక్క పిల్లలు మేము, వారి యొక్క వారసులం మేము, ఇదిగో వారికి ఉన్నటువంటి నేర ప్రవృత్తి, ఆ నేర మనస్తత్వము ఇదిగో మాకు కూడా ఉందని చెప్పేసి వారు తెలుసుకోకుండా పరోక్షంగా వాళ్ళు బయట పెట్టుకుంటున్నారు. దీనిని గమనించినటువంటి యేసు ప్రభు ఇదిగో ఇటువంటి నేర ప్రవృత్తిలో ఉన్నటువంటి మీరు, నేర మనస్తత్వంతో ఉన్నటువంటి మీరు, నేరస్తుల వారసులమని మీరు పరోక్షంగా చెప్పుకుంటున్న మీరు ఇదిగో మీకు తగదు, మీకు అనర్థము అని యేసు ప్రభు వారిని ఖండిస్తూ ఉన్నారు. కనుక ప్రియ స్నేహితులారా, యేసు ప్రభు ఈ దినమున మనకు కూడా చెప్తూ ఉన్నారు. దేవాలయం మత పెద్దలు, ఇంకా మన స్త్రీ సభ పెద్దలు, ఇంకా మన సంఘ పెద్దలు, ఇంకా మనకు స్త్రీ సభలో చలామణయ్యేటటువంటి పెద్దలు వాళ్ళు ఎలా ఉండాలి, అటువంటి విధంగా ఉండకూడదు అని చెప్పేసి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ఇదిగో నీవు సంఘ పెద్దవు కావచ్చు, సంఘంలో నువ్వు పెద్దవు కావచ్చు, కానీ ఈ విధంగా నీవు బయటికి మాత్రము మంచిగా రాజకీయ నాయకుడు వర్గాల భక్తిపరుల్లాగా నువ్వు సున్నగొట్టిన సమాధి మాదిరిగా ఉండకూడదు, కుళ్ళు కుతంత్రాలు చేసేటటువంటి పెద్దలుగా ఉండకూడదు అని యేసు ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. అదేవిధంగా నేర ప్రవృత్తి కలిగినటువంటి, నేర మనస్తత్వం కలిగినటువంటి వారు నేరం చేయాలన్నటువంటి, ఇటువంటి నేరం ఖచ్చితంగా చేయాలి అన్నటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు ఉండకూడదని యేసు ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు. కనుక యేసు ప్రభు ఆనాటి మత పెద్దలను యేసు ప్రభు ఖండించినట్లుగా ఇటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి పెద్దలను కూడా యేసు ప్రభు ఖండిస్తూ ఉన్నాడు. కనుక మతాన్ని నడపడంలో మనం యేసు ప్రభు సూచించిన విధంగా చేయడానికి మనం ప్రయత్నం చేద్దాము. దేవుని యొక్క ఆశీర్వాదం కోరుకుందాము. ఆమేన్.